సింహరాశి వాళ్లకు ఈ వారం శుభ కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకోగలుగుతారు. వారి యొక్క సహాయ సహకారాలను కూడా మీరు సంపూర్ణంగా పొందగలుగుతారు. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పనులు చేపట్టే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమవుతుంటాయి. ఏమాత్రం కూడా జాగ్రత్త పడకపోతే ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు కూడా ఏర్పడి వాటి వలన సమయముతో పాటు ధనాన్ని కూడా మీరు కొంత కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనికి గాను రెట్టింపైనటువంటి ఉత్సాహము, రెట్టింపైనటువంటి శ్రమకు మీరు గురి అవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీర్ఘకాలికంగా భవిష్యత్తు అవసరాల కోసమై చేపట్టేటటువంటి పనుల విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. ఆహారము, విహారము, ఆరోగ్యాది విషయాల్లో ఈ యొక్క సింహరాశి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువర్గం వారిని కలుసుకుంటారు. వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి అంశాలు చర్చకు వస్తుంటాయి. కొన్ని రకాల ఓర్పు నేర్పులతో కూడినటువంటి మాటలు మాట్లాడుకోవటం మంచిది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలే కొంత తీవ్రమయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అనుకూలమవుతుంటాయి. పనులపైన ఏకాగ్రతతో తప్పనిసరిగా మీరు వ్యవహరిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో ఆటంకాలను అధిగమించుకునేందుకు కొన్ని చక్కని అవకాశాలు కూడా వస్తుంటాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ వారం మీకు అంతా కూడా సవ్యంగా గడిచిపోతుంది. ఈ సింహరాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై గన్నేరు పుష్పాలను సేకరించి శ్రీరాముణ్ణి పూజించే ప్రయత్నం చేయాలి. రామాష్టకమును పారాయణం చేయటం కానీ, శ్రీరాముల వారికి అర్చన నిర్వహించటం కానీ, నిరంతరము రామనామాన్ని జపించుకోవటం ద్వారా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు.